మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని నవ్వించడానికి మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. స్టేజ్ ను ఒక ఊపు ఊపేయాలి, అందరి చూపు నాపైనే పడాలి అని ఇలా తెగ ఫీట్లు చేసేస్తూ ఉన్నాడు. ఫీట్లలో బ్యాలెన్స్ తప్పినట్లుగా ఉంది. ఇలా చితకలబడిపోయాడు, ఇలా బొక్కబోర్ల పడ్డాడు. పెళ్లి కారు అంటే గెట్లుండాలి, జిగేల్మని మెరవాలి కదా. అందుకే మార్కెట్ లో ఉన్న పువ్వులన్నీ తెచ్చేసినట్లుగా ఉన్నారు. ఇలా కారుకు బాగానే అలంకరించారనుకోండి. మరి పెళ్లి కొడుకుని కూడా ఫ్లవర్ బుకేలా మార్చేసి ఇలా తీసుకుని వెళ్తూ ఉన్నారు. దోస్తులంటే ఆ మాత్రం దోస్తీగా ఉండాల్సిందే కదా. మంగళ స్నానాలను కాస్త ఎగ్ స్నానాలుగా మార్చేశారు. బోరు కొడుతుంది రా అని పిలిచినోడు ఫ్రెండ్, బీరు కొడదాం రారా అని పిలుస్తాడు చూడు, వాడే బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి చేసుకోవాలి అన్న కలలు అన్ని కలలుగానే మిగిలిపోయినట్లుగా ఉన్నాయి. అందుకే ఏదో అలా ఇలా అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాడు. బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే, ఏంటిది? ఇది ఆ గొట్టం. పెళ్లి కొడుకు పల్లకిలో కూర్చొని వస్తే ఎవరు చూస్తారు? అదే ఇలా మంచం పైన తీసుకొని వెళ్లారనుకోండి, అందరూ చూసి తరిస్తారు. జంపింగ్ జపాంగ్ జంపక్ జంపక్ గిల్ గిలిగా. కాళ్ళతో కుదురుగా నడక రాదనుకుంటా, ఇలా జంపు చేస్తూ వెళ్తున్నాడు. కింద పడితే గిలిగిలిగానే. కొత్త పెళ్లి కొడుకుకు మర్యాద చేయడంలో లోటు రాకూడదు కదా. అందుకే స్వయాన మామగారే ఇలా సిగరెట్ వెలిగిస్తూ ఉన్నారు. ఫోటో అంటే రీల్ ని కూడా రియాలిటీగా చూపించాలా? ఈ అక్క ఫోటో ఏమో కానీ ఆ అక్కకు వచ్చేసాయి ముప్పు తిప్పలు. ఇలా డ్రెస్ లోపల కూర్చొని ఉండిపోయింది. ఎంతో అతి జాగ్రత్తగా మెల్లగా తీసి ఇలా స్ప్రేతో అందరినీ ముంచేయాలా అని అనుకుంది. అక్క స్ప్రే తీసేలోపే అందరూ ఈమెను ముంచేశారు. ప్లానింగ్ అంతా అసాధారణంగా ఉంటుంది. సంస్కృతి సంప్రదాయానికి మారు పేరుగల పెళ్లి కూతురు అనుకుంటా ఎంత చక్కగా చూడముచ్చటగా ఉందో. చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది. అక్క తెగ బాధపడుతూ ఇలా అత్తారింటికి వెళ్తుంది. అదే కాస్త వెనక్కెళ్ళి చూసుకుంటే ఆ పెళ్లి కూతురు హీరోయిన్ లెవెల్లో ఇలా డాన్స్ కుమ్మేస్తూ ఉంది. ఫ్యూచర్ ని ఫ్యూజులు ఎగిరిపోయే విధంగా ప్లాన్ చేసిందిలే అవ్వ. యూత్ కే పోటీ వచ్చేలా ఇలా డాన్స్ కుమ్మేస్తూ ఉంది. ఆ కాలంలో ఎటువంటి డాన్సులు లేవులే నాయనా, ఏదో ఈ వయసులో ఇలా 4 స్టెప్పులు నేర్చుకుంటూ ఉన్నాను. క్లాస్ అయిన సూటును వేసుకుని వస్తే ఆ సూట్ కాస్త వెయిటర్స్ సూట్ అయిపోయింది. ఏదో శాంతం ప్రశాంతం అని ఇలా వెనకాల నిలబడి డప్పు సౌండ్ వింటూ ఉండగా ఆ డప్పు కాస్త ఇలా తలపై వచ్చి పడింది. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకయ్యా ఫ్రీ వెడ్డింగ్ షూట్, ఆ వెడ్డింగ్ షూట్, ఈ వెడ్డింగ్ షూట్ అని మా ప్రాణాలు తీస్తారు, మమ్మల్ని వదిలేయండ్రా బాబు అని తెగ ఫీల్ అయిపోతున్నట్లుగా ఉన్నాడు పెళ్లి కొడుకు. వెంకీ
లోపల ఉన్న బాధను కక్కలేక మింగలేక ఉన్నాడనుకుంటా. ఫేస్ ఏ పక్కకు పెట్టుకోవాలో అర్థం కావడం లేదనుకుంటా. మా ఫేస్లు మీకు అంత నచ్చాయా? బ్లాక్ బ్యూటీలను కూడా వైట్ బ్యూటీలుగా మార్చేదే మేకప్ అంటే. తల్లిని కూడా ఎవరమ్మా తల్లి నువ్వు అని మార్పించేదే మేకప్ అంటే. హీరోయిన్ కే పోటీ వచ్చేలా స్టేజ్ పైన స్టెప్పులు వేస్తూ డాన్స్ ను అదరకొడుతుంది. ఇంటికి రా వీపు విమాన మూత మోగుతాది అని ఆంటీ ఇలా తీసుకుని వెళ్తుంది. స్వీట్లను స్వీట్ గా నోటిలో పెట్టుకుంటున్నారు. నీకేనా ఏంటి కొట్టడం వచ్చు, మాకు కూడా వచ్చండో. ఫేస్ పైన స్వీట్ల పోటీ పెట్టుకుంటున్నట్టుగా ఉన్నారు. అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలారా? స్వీట్ మెమరీస్. ఏందయ్యా ఏంది, ఏం జరుగుతుంది ఏంటి? పెళ్లి జంట జోరుగా హుషారుగా ఇలా స్టెప్పులు వేస్తూ ఉండగా ఇలా మధ్యలో పక్కనున్న ఆమెను ఇలా ఎత్తుకున్నాడు. పెళ్లి దండలు అంటే గెట్ల వేసుకోవాలి, గిట్లే వేసుకోవాలనుకుంటా. ఇలా పెళ్లి కూతురుకు వేయవలసిన దండను కాస్త ఇలా పక్కనున్న ఆమె మెడలో వేశాడు. ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ అనుకుంటా. ఎంతో అందంగా ముస్తాబైన గర్ల్స్ గ్రూప్ డాన్స్ వేస్తూ ఉండగా ఇలా వాళ్ళ ఫేస్ పైన ఫిల్టర్ పెట్టేసి ఫేస్ గ్లో పెంచుతున్నాడు. పెళ్లి బస్సులు కార్లు అన్ని ఫుల్ గా ఫిల్అప్ అయిపోయినట్లుగా ఉన్నాయి. అందుకే ఎలాగోలాగా ఇలా అడ్జస్ట్ అయిపోయి ఇలా వెళ్తున్నాడు. ఎన్ని ప్రయోగాలు, ఎన్ని రియాక్షన్స్, ఎంత టైమింగ్, ఎంత రైమింగ్. పెళ్లి జంటకు వెల్కమ్ అంటే గట్ల చెప్పాలి. డోళ్ళు డప్పులు పువ్వులతో చెప్పడం కామన్. అదే ఇలా అయితే కింద పడితే కళ్ళకు అద్దుకునే నోట్లతో ఇలా కింద వేసి మరీ ఇలా వెల్కమ్ చెబుతూ ఉన్నారు. కొత్త పెళ్లి కొడుకు కొత్తగా రెడీ అయ్యాడు. ఇలా భోజనం చేస్తున్నాడు. మరి ఈ డాన్స్ పెళ్లి జంట స్టేజ్ పైన స్టెప్పులు వేయడానికి సర్వం సిద్ధం చేసుకుని ఇలా స్టెప్పులు వేస్తూ ఉండగా ఇలా చెయ్యి తలలో ఇరుక్కుంది. పెళ్ళైనా ఆగుతుందేమో కానీ అక్క డాన్స్ మాత్రం ఆగడం లేదు. సామి నారాయణ అని ఇలా పెళ్లి కొడుకు కూర్చోగానే ఇలా కింద పడిపోయాడు. కాస్త పెళ్లి కొడుకుకు కూడా ప్లేస్ ఇవ్వండిరా నాయనా. గిట్ల వేస్తే ఒక్కసారిగా ఉలిక్కి పడని అక్క. తాతలిద్దరూ నువ్వంటే నువ్వు అని ఇలా తమాషాలు చేస్తూ ఉన్నారు. తమాషాలు కాస్త ఇలా అమాషాలైపోయి ఇలా నేలపై కింద పడిపోయాయి. ఇది ఇంకా మామూలు డాన్స్ కాదు, వేరే లెవెల్ డాన్స్. నడుచుకుంటూ వచ్చి సర్వ్ చేస్తే హీట్ గా ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కూల్ డౌన్ అవుతాయి అనుకుంటా. అందుకే ఇలా రన్ చేస్తూ వచ్చి ఇలా సర్వ్ చేస్తూ ఉన్నారు. वाइट वॉल केयर पुट्टी, इसमें है वाइट सीमेंट का एडवांटेज, इसीलिए पुट्टी वाइट है तो दीवार. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.